ఏ లోకేష్ గారు ఓ పక్కన సీఎం అవుతారని చెప్పి అందరూ అంటున్నారు, అనుకుంటున్నారు, అనకపోయినా ఆ అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. దానికి తగ్గట్టుగానే మంత్రుల్ని తీసుకున్నారు. అందులో ఒక అతను అయితే ఇంకొక 50 సంవత్సరాల వరకు కూడా మంత్రి పదవికి అర్హత లేని వ్యక్తిని కూడా మంత్రిని చేశారు. ఎందుకంటే కుర్రోడు కాబట్టి. ఆ కులంలో ఇద్దరే గెలిచారు. ఒక ఆయన చాలా అనుభవజ్ఞుడు, మంత్రిగా చాలా మందితో కలిసి పనిచేశాడు. ఆయనకి ఆ కులానికి కనుక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటే ఆయనకి ఇవ్వాలి, లేదు అనుభవజ్ఞుడికి ఇవ్వాలనుకుంటే అచ్చెన్నాయుడు గారితో పాటు ఆయనకి ఇవ్వాలి. కానీ ఆ కులంలో ఇంకోటి ఎవడో గెలిచాడని చెప్పి అతనికి ఇచ్చారు మంత్రి పదవి. ఎందుకంటే యువకుడు మన లోకేష్ బాబుకి బాగా లోబడి ఉంటారు అని. ఇది లోకేష్ మంత్రివర్గం అంటున్నారు కానీ చంద్రబాబు మంత్రివర్గం అని ఎవరు అంటలా. సో ఆయనకి ఏమైందంటే, ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికి కూడా, కొత్త కొత్త స్కీములు ఆలోచిస్తున్నప్పటికి కూడా, ఆయన పొజిషను ప్రజల మనసుల్లో చాలా స్ట్రాంగ్గా అయితే లేదు సుభాకర్ గారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఈయనని తప్పిస్తారు అనేది ఉంది. ఈయనకి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఏంటంటే లోకేష్ పనితీరు ఈయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా లేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ 4 పక్కల నుంచి కమ్ముకొస్తున్నారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళు చేసిన గతకాలపు పాపాలకి అసలు ఏ రకమైన సమాధానం లేదు. పేరుని నానిని నా దగ్గర బియ్యం మాయమైపోయినరా వచ్చి చూసుకోండి అంటే ఈ పూట వరకు అరెస్ట్ చేయలేదంటే ప్రభుత్వ యంత్రాంగం చంద్రబాబు గారికి అనుకూలంగా ఉందా? అసలు చంద్రబాబు గారే ప్రభుత్వానికి అనుకూలంగా లేరేమో అనుకుంటున్నాను. వీళ్ళందరినీ కూడా శిక్షించాలనే ఆలోచన ఆయనకు కూడా లేదనే అనుకుంటున్నాను నేను. ఆయనకి ఏంటంటే పీస్ఫుల్గా ఉండాలి, తగాదా లేకుండా ఉండాలి, హాయిగా పని జరిగిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి, అది ఆలోచన తప్ప రాష్ట్రానికి సమాజానికి హానికరంగా ఉన్న వాళ్ళని జైల్లో వేసేసి వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళందరికీ శిక్షలు పెట్టేట్టు చేయాలనే ఒక ఆలోచన ఆయనకి లేదు.